హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టోరీ చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేయండి. హైప్ బటన్ వచ్చిందండి, అది కూడా నొక్కేయండి. ఫామ్ హౌస్లో రాహి ముందు నిలబడిన ఆ వ్యక్తిని చూసిన క్షణంలో ఆమె గుండె ఒక్కసారి ఆగినట్లయింది. అతను ఎవరో ఆమెకి తెలుసు, కానీ ఆ వ్యక్తి ఇక్కడ ఎందుకు ఉన్నాడో మాత్రం అర్థం కాలేదు. నువ్వు ఇక్కడ ఉండకూడదు, ఆర్యన్కి దూరంగా ఉండాలని నీకు ముందే చెప్పాను అని అతను చల్లగా అన్నాడు. రాహి వణుకుతూ, నాకు ఆర్యన్తో ఇంకా పెళ్లి కాలేదు, మీకేం కావాలి అని అడిగింది. అతను నవ్వి, నువ్వు కాదు, మాకు కూడా ఆర్యన్ కావాలి అన్నాడు. అదే సమయంలో ఆర్యన్, ఆకాష్ కలిసి ఫామ్ హౌస్కి చేరుకున్నారు. బయట నుంచి చూస్తే అక్కడ ఎవరో లేనట్లు ఉంది, కానీ ఆర్యన్ మాత్రం ఏదో తప్పుగా అనిపించింది. లోపలకు తెరిచి వెళ్ళగానే గోడపై ఉన్న పాత కుటుంబ ఫోటో అతని కంటపడింది. ఆ ఫోటోలో తన తండ్రి పక్కన నిలబడి ఉన్న వ్యక్తిని చూసి ఆర్యన్ ఒక్కసారి ఆగిపోయాడు. ఆకాష్, ఇతను ఇక్కడ ఎందుకున్నాడు అని అడిగాడు. ఆకాష్ ఫోటోను దగ్గరికి చూసి షాక్ అయ్యాడు. ఇతను నీ తండ్రి పాత బిజినెస్ పార్ట్నర్ కదా అన్నాడు. ఆర్యన్ ముఖం కఠినంగా మారింది. అవును, కానీ 15 ఏళ్ల క్రితం అతను చనిపోయాడని మా నాన్న చెప్పారు. మరోవైపు రాహియా మాటలు వింటూ ఉండిపోయింది. తనను ఎందుకు దాచారో అర్థం కాకపోయినా ఇప్పుడు ఆర్యన్ కుటుంబానికి సంబంధించి ఏదో పెద్ద రహస్యం తన ముందుందని ఆమెకు స్పష్టమైంది. అదేంటో ఆమెకు తెలియదు. ఆమె ధైర్యం తెచ్చుకుని, మీకు ఆర్యన్ మీద కోపం ఉంటే నాతో ఇలా ఎందుకు చేస్తున్నారు? అతన్ని నేరుగా ఎదుర్కోండి అంది. ఆ వ్యక్తి ఒకసారి ఆమె దగ్గరకు వచ్చి, ఎదుర్కోవడం కాదు, అతను తన తండ్రి చేసిన తప్పులన్నీ తెలుసుకోవాలి అన్నాడు. రాహి అయోమయంగా అతని వంక చూస్తూ ఉంది. ఆర్యన్ తండ్రి ఏం చేశాడు అని అడిగింది. అతను సమాధానం చెప్పకుండా టేబుల్ పైన ఒక పాత ఫైల్ పెట్టాడు. రాహి ఆ ఫైల్ వైపు చూసింది. మొదటి పేజీలో ఒక పాత కంపెనీ ఒప్పందం ఉంది. రెండో పేజీలో ఒక కుటుంబ ఫోటో. మూడో పేజీ మాత్రం ఆమె తల్లి పేరు ఉంది. రాహి చేతులు వణికిపోయాయి. నా అమ్మ పేరు ఇక్కడ ఎందుకు ఉంది అని అడిగింది. ఆ వ్యక్తి నిశ్శబ్దంగా ఆమెను చూస్తూ, నీకు నీ గతం గురించి తెలిసింది చాలా తక్కువ రాహి. నువ్వు ఆర్యన్ జీవితంలోకి రావటం యాదృచ్ఛికం కాదు అన్నాడు. రాహి కళ్ళల్లో నీళ్లు చేరాయి. అంటే నేను ఆర్యన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నది కూడా ఎవరో ముందే ప్లాన్ చేశారా అని ఆమె ఆశ్చర్యపోయింది. అదే సమయంలో ఆర్యన్ పై అంతస్తులో ఒక గదిలో పాత పత్రాలను వెతుకుతున్నాడు. ఒక కబోర్డ్లో అతని తండ్రి రాసిన లెటర్ దొరికింది. లెటర్ చివర్లో ఒక వాక్యం ఉంది. రాహి అనే అమ్మాయి ఎప్పుడైనా నా కొడుకు జీవితంలోకి వస్తే ఆమెను కాపాడాలి, ఎందుకంటే ఆమెకు జరిగిన అన్యాయానికి నా కుటుంబమే కారణం. ఆర్యన్ ఆ లేఖ చదివి కదలకుండా నిలిచిపోయాడు. ఆకాష్ అతని ముఖం చూసి, ఇప్పుడు నీకు అర్థమైందా రాహిని ఎవరో టార్గెట్ చేస్తున్నారో అని అడిగాడు. ఆర్యన్ కళ్ళల్లో కోపం కాదు, ఈసారి పశ్చాత్తాపం కనిపించింది. నేను రాహిని ప్రేమించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆమెను కాపాడాలనుకున్నాను, కానీ నా కుటుంబం రహస్యమే ఆమెను ఈ పరిస్థితికి తీసుకువచ్చింది. కింద గదిలో రాహిపై ఆ ఫైల్ గట్టిగా పట్టుకుని కూర్చుంది. ఆమెకు ఒకటే భయం, ఆర్యన్ నిజం తెలుసుకున్న తర్వాత కూడా తన్ను అదే విధంగా చూస్తాడా. అంతలో తలుపు బయట అడుగుల శబ్దం వినిపించింది. తలుపు తెరుచుకుంది. రాహి తలెత్తి చూసింది. ఎదురుగా ఆర్యన్ నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక లెటర్ ఉంది. ఇద్దరు కళ్ళు కలిశాయి. రాహి పెదవులు వణికాయి. మీకంతా తెలిసిపోయిందా? ఆర్యన్ ఒక్క అడుగు ముందుకు వేసి ఆమె చేతిలో ఫైల్ తీసుకుని పక్కన పెట్టాడు.
నీ గతం ఏదైనా కావచ్చు రాహి, కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నిన్ను ఒంటరిగా వదిలేయడం మాత్రం నా వల్ల కాదు అని అన్నాడు. రాహి కళ్ళల్లో కూడా నీళ్లు చేరాయి. కానీ ఆ క్షణంలో బయట నుంచి ఒక గన్ షాట్ వినిపించింది. ఆ గన్ షాట్ శబ్దం వినగానే ఆర్యన్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. రాహి చేతిని పట్టుకుని వెనక్కి తలుపు వైపు లాగాడు. నాకు వెనక ఉండు, ఒక్క అడుగు కూడా ఒంటరిగా వేయకు. రాహి భయంగా అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. బయట నుంచి మళ్ళీ అడుగుల శబ్దం వినిపించింది. ఆకాష్ తలుపు తెరిచి బయటకు వెళ్ళేసరికి ఎవ్వరూ కనిపించలేదు. కానీ నేలపై ఒక చిన్న పెండెంట్ పడి ఉంది. అది చూసిన రాహి ఒక్కసారి గుర్తుపట్టింది. ఇది నా అమ్మ దగ్గర ఉండేది. ఆర్యన్ ఆమె వైపు చూశాడు. అంటే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళు నీ అమ్మ గురించి కూడా తెలుసు, మీ ఫ్యామిలీ గురించి, మీ నాన్న గురించి కూడా తెలుసు అని అన్నాడు. రాహి సమాధానం చెప్పేలోపు వెనక కిటికీ పగలగొట్టిన శబ్దం వినిపించింది. ఆర్యన్ వెంటనే ఆమెను తన దగ్గరకు లాగి పక్కకు వంచాడు. అదే సమయంలో కార్ స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. ఆర్యన్ పరిగెట్టుకుంటూ బయటికి వెళ్ళి ఒక నల్ల కారు దూరంగా వెళ్తున్నట్లు చూశాడు. అతను వెంటనే కారులోకి ఎక్కాడు. ఆర్యన్ రాహిని తన చేతిలోకి తీసుకుని వెంటనే బయలుదేరాడు. ఈసారి వాళ్ళు తప్పించుకోలేరు అని ఆర్యన్ పళ్ళు బిగించాడు. రాహి మాత్రం అతని చేతిని వదలలేదు. 3 రోజులుగా తనకి జరిగిన భయానికంటే ఇప్పుడు ఆర్యన్ తన కోసం ఇంతగా పోరాడుతున్నాడన్న విషయం మనసును ఎక్కువగా కదిలించింది. కారు కొండదారి దాటి నగరానికి వస్తుండగా ఆకాష్ ఒక లొకేషన్కి వచ్చాడు. ఆర్యన్ కారు ఇక్కడే ఆగింది. ముందు పాత గోడం దగ్గర కారు కనిపించింది. అందరూ దిగారు. లోపలికి వెళ్ళగానే ఒక గది తలుపు తెరిచి ఉంది. గదిలో ఎవరూ లేరు, కానీ టేబుల్ పై రాహి ఫోటోలు, ఆమె చిన్నప్పుడు ఫోటోలు, ఆర్యన్ ఫోటోలు వరుసగా పెట్టి ఉన్నాయి. రాహి వాటిని చూసి షాక్ అయిపోయింది. నన్ను వాళ్ళు ఎప్పటి నుంచి గమనిస్తున్నారు అని మెల్లగా అంది. ఆర్యన్ ఆమె భుజంపై చెయ్యి వేసి, ఇక నిన్ను ఎప్పటికీ ఒంటరిగా వదలను, ఎవరు ఒంటరిగా నిన్ను గమనించలేరు, నేను ఉన్నాను అన్నాడు. అప్పటికే ఆకాష్కు టేబుల్ కింద ఒక చిన్న పరికరం కనిపించింది. దాన్ని ఆన్ చేయగానే ఒక రికార్డింగ్ ప్లే అయ్యింది. రాహిని వెతుకుతూ తీసుకొచ్చావంటే నా పని సగం పూర్తయింది. ఆర్యన్ ఆ స్వరం విన్న వెంటనే ఆర్యన్ ముఖం మారిపోయింది. ఇది డానియల్ స్వరం. అతనికి ఇప్పుడే కొంచెం కొంచెం అర్థమవుతుంది. అతను ఎన్నో ఏళ్ళుగా చనిపోయాడు అనుకున్న ఒక వ్యక్తి స్వరం. రాహి అతని వైపు చూసి ఎవరు అని అడిగింది. ఆర్యన్ నెమ్మదిగా సమాధానం ఇచ్చాడు. నా తండ్రి పాత భాగస్వామి. వెంటనే మరో రికార్డు వినిపించింది. రాహి గురించి, నీ తండ్రి గురించి, నీ తండ్రి గతం గురించి తెలుసుకోవాలంటే, నిజం తెలుసుకోవాలంటే ఆమెని పెళ్లి చేసుకోబోయే ముందు నీ తల్లిని అడుగు. రాహి కళ్ళల్లో భయం అనిపించింది. ఆర్యన్ మాత్రం ఆమె చేతును మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఇక మన ఇద్దరినీ కలిపే ఈ నిజం తెలుసుకుందాం అని అన్నాడు. బయట వస్తుండగా రాహి ఒక్కసారి ఆగిపోయింది. ఆర్యన్ అని పిలిచింది. అతను తిరిగి చూశాడు. రాహి కళ్ళల్లో నీళ్లున్నాయి. నన్ను కాపాడటానికి మీరు ఇంత దూరం వచ్చారు, కానీ నా వల్ల ఏదైనా జరగరాంది మీకు జరిగి ఉంటే అంది. ఆర్యన్ ఆమెకు దగ్గరగా వచ్చి, నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నిన్ను ప్రమాదంలో చూడటం మానేశాను రాహి. నిన్ను కోల్పోవడమే నాకు అసలైన ప్రమాదం అన్నాడు. రాహి ఏమీ మాట్లాడలేక అతని వైపు చూస్తూ నిల్చుండిపోయింది. కానీ వాళ్ళిద్దరికీ తెలియదు, వాళ్ళు వెతుకుతున్న రహస్యం ఇప్పుడు వాళ్ళ పెళ్లిని ఆపేసే అంత పెద్దదిగా మారబోతుంది అని. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.